గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి హెల్త్ సైన్స్ అండ్ బ్యూటీ టిప్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు నేను ఒక ముఖ్యమైన దాంతో వచ్చేసాను. అదేంటో కాదండి, పల్సాక్సిమీటర్. అంటే మనకి ఎప్పుడైనా సరే ఆందోళనగా ఉన్నా సరే, బాగా ఆయాసంగా ఉన్నా సరే, ఈ కరోనా టైంలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ అనే చెప్పచ్చు. మన ఇంట్లో కంపల్సరీగా కూడా ఎక్విప్మెంట్ అనేది ఉండాలి. ఫస్ట్ స్టార్టింగ్ మనకు వచ్చేసేది ఒక చిన్న బల్బ్ లాగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసేసి చిన్న బటన్ అనేది ఉంటుంది. ఇది మనం ఆన్ చేసినట్లయితే కనుక ఫింగర్ అవుట్ అనేది చూపిస్తుంది. అండ్ ఇందులో మనకి SpO2 అంటే మన బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ వాల్యూ ఎంత ఉందో అనేది చూపిస్తుంది. అండ్ పల్స్ రేట్, మన హార్ట్ రేట్ ఎంతైతే బీట్ కొట్టుకుంటుందో అనేది ఇందులోకి చూపిస్తుంది అన్నమాట. SpO2 అంటే మన ఆక్సిజన్ శాతం, అంటే మనకు ఆక్సిజన్ అనేది తక్కువగా ఉందనుకోండి, అసలు ఎంత ఉండాలంటే 100% అనేది ఉండాలన్నమాట. అది ఒకవేళ కనుక 95 కన్నా తక్కువగా ఉంది అనుకున్నారనుకోండి, ఒకసారి చూడండి. లేకపోతే కనుక ఒక 5 times వాక్ చేయండి, అటు ఇటు కూడా వాక్ చేయండి. వాక్ చేసినట్లయితే కనుక మనకి 77, 85 అలా ఉన్నట్లయితే కనుక కంపల్సరిగా కూడా మనం డాక్టర్ని మీట్ అవ్వాలి. అర్థమవుతుందా? ఎప్పుడైతే కనుక మీకు 95 మీరు అలా వాక్ చేసి మళ్ళీ చూసినా సరే మళ్ళీ 95 అబోవ్ ఉన్నట్లయితే కనుక పర్లేదు అండి, నో ప్రాబ్లం, యూ విల్ బీ ఆల్ రైట్ అనే చెప్పచ్చు. అండ్ మీరు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. నేను ఎక్కడైతే కనుక ఆన్ చేసుకున్నాను, ఒక దాంట్లో కెమెరా ఉంది, ఒక దాంట్లో ఏమో ఇది నేను మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసేసి SpO2 అండ్ పల్స్ రేట్ అనేది చూపిస్తుంది. నాకు వచ్చేసేసి 99 అండ్ పల్స్ రేట్ వచ్చేసేసి 89 అనేది చూపిస్తుంది. మరి అది మాట సంగతి. మీరు కంపల్సరీగా కూడా మీ ఇంట్లో ఇది ఎక్విప్మెంట్ అనేది ఉండాలండి. మీకు ఎక్విప్మెంట్ ఉంటే కూడా ఎప్పుడైనా సరే మీకు ఆందోళనగా, లేకపోతే ఆయాసంగా, లేకపోతే చాలా నీరసంగా ఉన్నట్లయితే కనుక ఇది మనకి కంపల్సరీగా ఉపయోగపడుతుంది. మీరే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా ఇది అనేది సోకుతుంది అన్నమాట, కరోనా వైరస్ అనేది. కంపల్సరీగా కూడా ఈ ఎక్విప్మెంట్ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళ దగ్గర కూడా కంపల్సరీగా ఉండాలండి. లేటర్ ఆన్ మనకు ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తక్కువైపోతే కనుక కంపల్సరీగా పేషెంట్ అనేవాడు బ్యాడ్ అయిపోతాడు కంపల్సరీగా. కాబట్టి మన ఇంట్లో అనేది ఈ ఎక్విప్మెంట్ అనేది కంపల్సరీగా ఉండాలని చెప్తున్నాను. అండ్ మీరు కంపల్సరీగా ఈ ఎక్విప్మెంట్ కొనుక్కోండి. ఎంత ఉంటుందంటే ఒక 1000 రూపీస్ ఉంటుంది అంతే, దానికి మించి ఎక్కువగా ఉండదు. ఆక్సిజన్ లెవెల్ అంటే బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్ అనేది 100% ఉండాలి. ఒకవేళ 95 కన్నా తక్కువగా ఉన్నట్లయితే కనుక కంపల్సరీగా మీట్ అవ్వండి. ఫస్ట్ మీరు 5 times అటు ఇటు వాక్ చేయండి, మళ్ళీ చూసుకోండి. పర్లేదు బాగానే ఉందంటే కనుక వెంటనే అంటే బాగానే ఉందంటే కనుక ఇంట్లోనే ఉండండి. ఒకవేళ కనుక తక్కువగా ఉంది అంటే కనుక వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఓకే, పల్స్ రేట్ వచ్చేసేసి 75 to 80 ఉండాలండి. అంటే 75 నుంచి 80 వరకు ఉండొచ్చు అన్నమాట. ఈ మధ్యలో ఎక్కడి వరకైనా ఉండొచ్చు. అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఈ కరోనా టైంలో ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ ఉండాలి. మీరు అవేర్నెస్ కల్పించాలి అంటే కనుక మీరు ఈ వీడియోని షేర్ చేయాలి. అండ్ మీ వాట్సాప్లో అలాగే మీ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.